హలో నమస్తే. కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ రన్ అవుతుంది కొంతకాలం నుంచి. ఆర్గ్యుమెంట్ ఏంటంటే 42% బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలి, 42% బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేదాన్ని కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తుంది. రాహుల్ గాంధీ చాలా రోజుల నుంచి చెప్తున్నాడుగా, మీకు మొత్తం ఆ 52% క్యాప్ చించి అవతల పడేసి ముక్కలుగా నరికి అవతల పడేస్తాను 50% క్యాప్ని అది అని చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ గారు. ఆ యొక్క ట్రాన్సాక్షన్లోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ దే ఆర్ ప్రపోజింగ్. ఎందుకు? వాళ్ళు రీసెంట్గా క్యాస్ట్ సెన్సెస్ చేశారు, 42% బీసీలు ఉన్నారని ఐడెంటిఫై చేశారు. దెన్ దే షుడ్ బి గివెన్ దేర్ షేర్ అండ్ రిజర్వేషన్స్ టు ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనేది ఒక గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ అపోజ్ చేయలేదు. ఎందుకు అపోజ్ చేయలేదు? బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు పోతాయి, బీసీలు ఓట్లు పోతాయి. ఓకే, ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది కదా దేశంలో. ఉన్నప్పుడు మీరు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు, మేము భారతీయ జనతా పార్టీకి ఒప్పుకోము అన్నారనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో బీసీలు ఓట్లు వేయరు కాబట్టి డైరెక్ట్గా చెప్పలేరు. ఇప్పుడు దాన్ని అడ్డుకోవాలి. ఎట్లా అడ్డుకోవాలి? ఇండైరెక్ట్గా అడ్డుకోవాలి. ఇండైరెక్ట్గా ఎలా అడ్డుకోవాలంటే వీళ్ళు ఒక ప్రపోజల్ పట్టుకొచ్చారు. అదేంటి? నువ్వు 42% ఇచ్చేటువంటి బీసీ రిజర్వేషన్స్లో మీరు ముస్లిమ్స్ని కూడా కలిపారు కాబట్టి మేము ఒప్పుకోము. బీసీలకి 42% రిజర్వేషన్ మీద చర్చ జరగాలా లేదా అనేది మేము తర్వాత చూస్తాము, ఫస్ట్ నువ్వు ముస్లిమ్స్ని బీసీ నుంచి తీసేయండి అని ఆర్గ్యుమెంట్ చేస్తాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణలో. అంటే ముస్లిమ్స్కి తీసేయండి అని అంటే ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తుంది, మండల్ కమిషన్ ఏం చెప్పింది? ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్ 1980లో రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మండల్ కమిషన్ ఒక మాట రాసింది. ఏం రాసింది? ఐడెంటిఫై ద కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్స్ హూ ఆర్ ఫైనాన్షియల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అండ్ ప్రొవైడ్ దెమ్ రిజర్వేషన్స్ అలాంగ్ విత్ ఎస్సీ ఎస్టీస్. ఇది కదా మండల్ కమిషన్ చెప్పింది. ఇంకోసారి చెప్తాను, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా లేదంటే విద్యాపరంగా వెనకబడినటువంటి తరగతులను కులాలని గుర్తించి వాళ్ళకు కూడా 27% రిజర్వేషన్స్ ఇవ్వండి అనేది మండల్ కమిషన్ పెట్టింది. ఇక్కడ మతం ఎక్కడుంది? ముస్లిమ్స్ని కలపొద్దు, క్రిస్టియన్స్ని కలపొద్దు, ఇది ఎక్కడ ఉంది? మండల్ కమిషన్ రిపోర్ట్లో లేదు కదా. భారతదేశంలో ఉన్న పౌరులు మొత్తానికి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని రిజర్వేషన్స్ ఇవ్వండి. రాజ్యాంగం రాసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమని రాశారంటే, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ప్రపోజ్ చేసేటప్పుడు దోస్ హు ఆర్ సోషల్లీ డిస్క్రిమినేటెడ్, ఎస్సీ ఎస్టీలకి సోషల్లీ డిస్క్రిమినేటెడ్. ఈ సోషల్లీ డిస్క్రిమినేటెడ్ అనేది మండల్ కమిషన్లో ఉండదు. ఎందుకంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బీసీలకి సోషల్ ఇంజస్టిస్ జరగల, ఎస్సీ ఎస్టీలకి మాత్రమే సోషల్ ఇంజస్టిస్ జరిగింది. సో అందుకని రాజ్యాంగంలో సోషల్లీ డిస్క్రిమినేటెడ్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ప్రపోజ్ చేసింది భారత రాజ్యాంగము బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత అంటే జనవరి 26, 1950 జనవరి 26, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే కదా మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం జనవరి 26. ఓకే, 1950లో అది వచ్చిన 80 రోజులకి అంటే ఆగస్టు 10వ తారీఖున ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేసి హిందువులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి రిజర్వేషన్స్ ఇవ్వకూడదని వీళ్ళు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసుకొని ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. ఓకే, సరే ఇప్పుడు వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్తున్నారు, అట్లా ప్రమోట్ చేస్తున్నారు, అట్లాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మనం గెలిపేమంటే ఊరుకోరు కదా, రాజ్యాంగంలో రాశారు, అంబేద్కర్ రాశాడంటే సరిపోయిద్ది అని చెప్పేసి వీళ్ళు అంబేద్కర్ మీద వేసేసి దాన్ని ప్రచారం చేస్తున్నారు. కుర్రోళ్ళకి తెలియక ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది, హిందువులకే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అన్నారు అని చెప్పేసి వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. కుర్రపిల్లలు ఎవరైతే ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు. ఓకే, బట్ అక్కడ మత ప్రస్తావన అయితే లేదు కదా, తర్వాత మీరు యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు బీసీలకి సంబంధించిన దాన్ని ముస్లిమ్స్కి ఇది పట్టుకురావడానికి ట్రై చేస్తున్నారు రామచంద్ర గారు తెలంగాణలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేనేమనేది ఏంటంటే, ఇప్పుడు ఒక గుడి దగ్గర మెట్ల దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎవరిని బెగ్గర్స్తో పోల్చట్లేదు, మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నా. ఓకే, గుడి మెట్ల దగ్గర 2 బెగ్గర్స్ ఉన్నారనుకోండి, 2 అడుక్కుంటున్నారు. ఒక అతను
ఒక మెట్టు మీద కూర్చున్నాడు, ఇంకొక అతను ఇంకొక మెట్టు మీద కూర్చున్నాడు. ఇద్దరు గుడిమెట్ల దగ్గరే ఉన్నారు కదా, ఇద్దరు గుడిమెట్ల దగ్గరే ఉన్నారు. ఇద్దరు చినిగిపోయిన చొక్కాలు వేసుకున్నారు, చినిగిపోయిన చెప్పులు వేసుకున్నారు. ఓకే, అడుక్కున్నారు. వచ్చే వాళ్ళకి అయ్యా 10 రూపాయలు 10 రూపాయలండి, ఆకలి అవుతుంది ఇవ్వండి అని అడుక్కున్నారు. ఇద్దరు అడుక్కున్నారు. ఎవరికో అనిపించింది తలా 10 రూపాయలు, చెరోకు 10 రూపాయలు ఇద్దామని అనుకున్నాడు అతను. ఇది దానం చేయాలనిపించింది అతనికి. రెండు 10 రూపాయలు తీసి ఒక అతనికి 10 రూపాయలు వేసి ఇంకొక అతనికి 10 రూపాయలు వేయి బాగుంగా. పక్కన ఉన్న అతను అంటాడు, లేదు లేదు నువ్వు అతనికి వేయటానికి లేదు, అది కూడా నాకే ఇవ్వు, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంజస్టిస్ టు మీ అని అంటే ఎలా ఉంటుంది? ఇద్దరు మెట్ల దగ్గర అడుక్కున్నారు, ఆల్రెడీ నీకు 10 రూపాయలు ఇచ్చారు, పక్కోడు కూడా వాడికి కూడా 10 రూపాయలు ఇద్దామని అనిపించింది అతనికి. అతనికి ఇస్తుంటే నువ్వు అతనికి ఇవ్వడానికి లేదు, అది కూడా నాకే ఇవ్వాలి, ఎందుకంటే అదర్వైజ్ యూఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు మీ అని అంటే పక్కనోడు అంటాడు, అదే ఆల్రెడీ అతనికి 10 రూపాయలు ఇచ్చావు కదా, నాకు ఆకలి అవుతుంది, ఆ 10 రూపాయలు నాకు ఇవ్వండి, ఇవ్వకపోతే నాకు ఇన్జస్టిస్ అని ఇతను అంటాడు. అతను ఆల్రెడీ లేదు మొత్తం నాకే ఇవ్వాలి, అదర్వైజ్ ఇట్ ఇంజస్టిస్ అంటే ఇప్పుడు మీకు వదిలేస్తున్నా. ఏది ఇంజస్టిస్? ఇప్పుడు వీళ్ళకి చేసింది ఇంజస్టిసా లేకపోతే అది ఇంజస్టిసా? ఓకే, అలాగే ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ అలానే ఉంది. ఆర్గ్యుమెంట్ ఏంటి? భారతదేశంలో ప్రతి పౌరునికి ప్రతి పౌరునికి ఎడ్యుకేషనల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని ఐడెంటిఫై చేసి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి వాడి పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి సహాయం చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్ని ఇదిగో పలానా వ్యక్తికి నువ్వు ఇవ్వకూడదు, ఇస్తే నువ్వు నాకు అన్యాయం చేసినట్టు అనేది ఎంతవరకు? ఇప్పుడు రామచంద్ర గారు అదే అన్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి రామచంద్ర గారు అదే అన్నారు. ఏమన్నారు? మీరు ఆ వీడియో చూడండి. ఏమన్నారంటే, మీరు బీసీలకి, మా బీసీ సహోదరులకి అన్యాయం చేస్తున్నారు ముస్లిమ్స్ని కలిపి అని అన్నారు. బీసీలు అనేది ఏంటి? బీసీలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనం పెట్టిందే కదా పదం. బీసీ అనే పదం మనం పెట్టిందే కదా. మనం ఏమని పెట్టాము ఆ పదాన్ని? ఎందుకు పెట్టాము? ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన తరగతులను గుర్తించి వాళ్ళని బీసీ అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద లిస్ట్ చేసాం మనం కులాల మొత్తాన్ని. ఓకే, ఇక్కడ మా బీసీ సహోదరులకు అన్యాయం ఏముంది? అక్కడ మీ కులాన్ని ఆ బీసీ లిస్ట్లో వేయబట్టి నువ్వు బీసీ సహోదరుడు, అదర్వైజ్ నువ్వు కూడా బీసీ సహోదరుడు కాదు కదా. ఇక్కడ ఎవరు బీసీ సహోదరులు? ఎవరెవరైతే ఆర్థికంగా వెనకబడ్డారు వాళ్ళందరూ బీసీ సహోదరులు. ఇప్పుడు ఆ ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు, ఆ ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులను కూడా బీసీల్లో కలిపారు. అది రాజశేఖర రెడ్డి గారే చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ అక్కడి నుంచే మొదలైంది. ఓకే, 4% రిజర్వేషన్. సో రాజశేఖర రెడ్డి గారు కలిపారు దాన్ని. ఇప్పుడు ఆ కలిపిన దాన్ని అది ఇంజస్టిస్ ఎలా అవుతుంది? నేను అది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు అక్కడ గుడిమెట్ల దగ్గర ఇద్దరు అడుక్కున్నారు. ఒక అతనికి హిందూ అనుకోండి, ఇంకొక అతను ముస్లిం. అతను దానం చేయాలనుకున్న అతనికి ఇద్దరు చేద్దాం అనుకున్నాడు. ఎందుకు? ఇద్దరు మెట్ల మీద కూర్చొని ఇద్దరు అదే పరిస్థితిలో ఉన్నారు, హెల్ప్ చేద్దాం అనిపించింది. ఇతను మన హిందూ సహోదరుడు అంటాడు, లేదు ఆ 20 రూపాయలు నాకే ఇవ్వాలి, ముస్లింకి ఇవ్వద్దు అని అంటే పాపం అతనికి కడుపు మండిద్ది కదా, అతనికి కడుపు కాలిద్ది కదా, అతనికి ఆకలి అయింది కదా, అతను కూడా ముస్లిం కూడా ఆకలి అయింది కదా. ఓకే, డైజెషన్లో అందరికి ఒకటే కదండి, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, జైన్ అయినా, పార్సీ అయినా, ద డైజెషన్ సిస్టమ్ ఈజ్ సేమ్ టు ఎనీబడి. హంగర్ ఆకలి అనేది అందరికి ఈక్వల్గా అవుతాయి. మతం అనేది మనం వేసుకునేటువంటి బట్టలు, మన యొక్క రూపము, మన విశ్వాసంతోనే అంతవరకే. కానీ శారీరకంగా ఉన్నటువంటి బాడీ పార్ట్స్కి మతాలు ఉండవు కదా. ఓకే, అందరికీ డైజెషన్ ఒక సిస్టమ్ ఉంటుంది, అందరికీ ఒకే విధంగా ఆకలి అయింది, అందరికీ 3 పూటలు అన్నం తినాలి. ఇప్పుడు అతనికి ఆకలి అయింది కదా, మీరు అలాంటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే ఎట్లాగా? మీరు ముస్లిమ్స్కి ఇవ్వటానికి లేదు, మాకే ఇవ్వాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్జస్టిస్ టు అస్. హౌ? నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తున్నారు కదా. నువ్వు వెనకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు మీకు ఇచ్చిన రిజర్వేషన్ ఉంది. అవతల వాడికి కూడా ఇద్దామని గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంది, ఇవ్వనివ్వాలి. నీ తోటి సహోదరుడు వాడు ఆకలిగా ఉన్నప్పుడు ఇవ్వనివ్వాలి. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్ దళిత క్రైస్తవులకు తీసుకొచ్చారు వీళ్ళు. దళిత క్రైస్తవులకు తీసుకొచ్చి ఏమంటారు?
హిందువులు మతానికి సంబంధించిన దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. అది మిగతా మరి వాళ్ళు మిగతా క్రైస్తవుల సంగతి ఏంటి? ఆ క్రైస్తవులకి వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది కదా, వాళ్ళకి కడుపు కాలేదు కదా, వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి కదా, వాళ్ళు కూడా మనమది పల్లెల్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా ఇదే వివక్షను ఎదుర్కొంటున్నారు కదా. లేదు మాకే ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వడానికి లేదు, ఈ ఆర్గ్యుమెంట్. అందుకనే భారత రాజ్యాంగం చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా రాయబడిందంటే, అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా must be brought under affirmative program. Every citizen of India must be brought under affirmative program so that the total India and overall may be developed. It's not one part of India may be developed. అంతే కదా, మనం ఒక సెక్షన్ ఎక్స్క్లూడ్ చేసి ముస్లిం, జైన్, క్రిస్టియన్, పార్సీ ఇట్లాంటి సెక్షన్ని మనం ఎక్స్క్లూడ్ చేసి హిందూ సహోదరులకు మాత్రమే మనం అఫర్మేటివ్ ప్రోగ్రామ్స్లోకి తీసుకొని వస్తే వాళ్ళు మాత్రమే డెవలప్ అయితే, వీళ్ళందరూ ఇంకా అన్డెవలప్డ్గా ఉన్నప్పుడు ఈ యొక్క దేశంలో ఒక పార్ట్ అన్డెవలప్డ్గా ఉండేది కదా. నువ్వు దేశం మొత్తాన్ని డెవలప్మెంట్కి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రతి పౌరుడిని నువ్వు పైకి లాగితే దేశం డెవలప్ అయింది. ఒక సెక్షన్ నువ్వు ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాళ్ళని నువ్వు డెవలప్ చేస్తే ఈ యొక్క ఒక సెక్షన్ డెవలప్ అయితే ఒక సెక్షన్ ఇంకా పావర్టీలో ఉండిపోయింది. అది దట్ విల్ బి I don't think that is good for the health of the country in terms of development, progress. అది కరెక్టా కాదు కదా. అందుకనే రిజర్వేషన్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మస్ట్ బి ప్రొవైడెడ్. క్యాస్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేయలేము, ఎందుకంటే సోషల్ ఇంజస్టిస్ ఉన్నంత వరకు క్యాస్ట్ కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ అనేది ఇక్కడ ఉన్నంత వరకు వాడి మీద వివక్ష జరుగుతూ ఉంటుంది. వివక్ష జరుగుతూ ఉన్నప్పుడు క్యాస్ట్ని తప్పించడం రిజర్వేషన్ నుంచే. ఎందుకంటే ఇట్స్ ఆల్ సోషల్. దట్స్ వై అంబేద్కర్ చాలా క్లియర్గా రాశాడు, సోషల్లీ బ్యాక్వర్డ్ అనే పదం రాశాడు. ఆర్థికంగా అనేది ఎస్సీ ఎస్టీలకు రాయలేదు, సోషల్లీ బ్యాక్వర్డ్ అనే పదం రాశాడు. సో దాట్ సోషల్ ఇంజస్టిస్ పోయేంత వరకు వాళ్ళకి రిజర్వేషన్స్ కొనసాగించండి. రిజర్వేషన్స్ ఒక 50 సంవత్సరాలు, మొదటి 10 సంవత్సరాలే ఇచ్చారు, ఇంకా 50 సంవత్సరాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు 50 సంవత్సరాలైనా ఇంకా రిజర్వేషన్స్ ఎందుకని ఆర్గ్యూ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అని అంటే అది అంబేద్కర్ రాసిన పదం, సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని. సమాజంలో వీళ్ళని చిన్న చూపు చూస్తున్నటువంటి కులాలకి రిజర్వేషను. ఆ సమాజంలో చిన్న చూపు నీ మైండ్లోంచి పోయేంత వరకు రిజర్వేషన్స్ కొనసాగుతాయి. అంతే కదా. రిజర్వేషన్స్ మనం ఎత్తేయాలి అనుకున్నప్పుడు మీరు ఆ చిన్న చూపు తీసేయాలి. వాట్ ఈస్ ది ఇండికేషన్ ఫర్ ఈ చిన్న చూపు పోవడానికి ఇండికేషన్ అంటే నువ్వు వాళ్ళని కూడా సమాజంలోకి, మెయిన్ లైన్ సమాజంలోకి యాక్సెప్ట్ చేయాలి. మీతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, బంధుత్వం చేయాలి. బంధుత్వం చేయాలంటే మీ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది, వాళ్ళ పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరువు హత్యలు చేయకూడదు. ఓకే, దళితుల అబ్బాయి వచ్చి అగ్రవర్ణాల అమ్మాయిని ప్రేమించడం ఏందని చెప్పి నరికేసి చంపేటి ఇవన్నీ జరగకుండా వాళ్ళు మనం ఒకటే అన్న రోజు రిజర్వేషన్స్ అవసరం ఉండదు. అంతవరకు రిజర్వేషన్స్ కొనసాగాలి కదా. ఇప్పుడు ఇదే సమస్య అందరికీ ఉంది కదా. ఎక్కడ